ఒక గొరెల్ల ఉండేది. దానికి చెరకు పంట ఉంది. చెరుకును గానుగ చేయడానికి ఒక గేదెను తెచ్చుకుంది. ఆ గేదెకి తిండి ఎక్కువ, పని తక్కువ. ఒకరోజు గేదె గొరెల్లతో ఇలా అంటుంది, సార్, మీరు నాకు ఎక్కువ తిండి పెడితేనే నేను పని చేస్తాను, లేకపోతే చెయ్యను. ఇలాంటి పనికి ఎవరూ రారు, మీ ఇష్టం మరి. తక్కువ ఖర్చుతో నిన్ను కొన్నా, నా వ్యాపారం బాగా సాగాలి అని అనుకున్నా. కానీ నువ్వు తిండి ఎక్కువ, పని తక్కువ చేస్తే ఎలా అని బాధపడి ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని అనుకుంది ఆ గొరెల్ల. కొద్ది రోజులు వచ్చిన పంటలో సగం ఆ గేదె తినేది. గొరెల్లకు పంట చేతికి వచ్చేసరికి సగం అయ్యేది. ఇలా కాదు అని ఒక ఉపాయం ఆలోచించి ఇలా చేసింది. బాగా నచ్చిన భోజనాన్ని గేదెకు ఎదురుగా చూపించి దానికి నోరూరించి పనిచేసేలా చేసింది. ఆ గేదె కూడా మంచి భోజనం కోసం పనిచేయడం మొదలుపెట్టింది. గొరెల్ల పంట చేతికి వచ్చేలా చేసుకుంది. గేదె తిండిబోతుతనాన్ని ఉపయోగించుకుంది గొరెల్ల.